వైసీపీ పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్ మీకు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. చూస్తున్నాం, మా మీద కక్షాదింపులతోనే కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. టైం రావాలి, మేము కూడా ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే. ఇదిగో 1 year అయింది. కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తలేరా? ఎదవలు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. త్వరలో అన్న కూడా రోడ్డు మీదకి వస్తారు, అందరం కలిసి పబ్లిక్ లో తిరుగుతాం. రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవాళ పాపం. నిజాయితీ ఉందా అసలు పవన్ కళ్యాణ్కి? నిజాయితీ ఉందా? నిజాయితీ ఉంటే పనులు చేస్తారు. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. నిజాయితీ ఉంటే పనులు చేస్తారు చెప్తున్నా. ఉంటది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ సీరియస్ అయింది. క్రమశిక్షణ పాటించలేని వాళ్ళం, ఒక సమయానికి చేస్తానన్న పని ఆ సమయానికి చెయ్యలేని వాళ్ళం మనం విద్యార్థులం ఎలా అవుతాం, రేపు విద్వాంసులం ఎలా అవుతాం? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజాయితీకి వెళ్ళారు, ఎక్కడ రాజకీయాల్లో తప్పు చేయలేదు. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. సునీల్, దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతాం. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కంపంటేస్తావు. దువ్వాడ శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్ళాయి. అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అంటే మనం ఎంత సర్వీస్ చేసాం, ఎంత సేవ చేసినా ఈ రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. కానివ్వండి. కుటుంబ కలహాలు కూడా దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడానికి కారణం అనే చర్చ జరుగుతోంది. కొలీగ్స్ తో సోషల్ గా మూవ్ అవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకొని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి వెళ్ళి. నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. రాజా హక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టం డైరెక్టర్ గారు. మిమ్మల్ని కలుసుకోవడం నాకు అదృష్టమే. వదిలేసేయండి, బతికిపోతాం. ఇదేం కర్మరా దేవుడా. దువ్వాడను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నీ పని ఖతమైనట్లే. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. నన్ను ఉద్యోగంలో తీశాడు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీశాడు. శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో పాటు మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై విమర్శలు వచ్చాయి. నీ వైఫా? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. చాలా కాలం క్రితమే ఆయన సస్పెండ్ చేశారని వార్తలు వచ్చినా ఇప్పుడు వేటు వేశారు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. దువ్వాడ తొలగింపుతో టెక్కలిలో వైసీపీకి ఎదురు దెబ్బ అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రేనా అన్న దగ్గర ఇన్నాళ్ళు సీమలో అన్నలేక నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు, అన్న దగ్గరికే వెళ్తున్నాను. కబ్బు రాకొండే. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.